ఈ మాయలాడి వాణ్ణి బోల్తా కొట్టిస్తుందని హెచ్చరించి మరీ వచ్చాను. మా అమ్మ అంత పంచాయతీ చేసి వెళ్ళినా సరే నువ్వు మారవా? మీ అమ్మ చెప్పారు కనుకనే అది ఇంకా మన ఇంట్లో ఉంది. లేదంటే పోలీస్ కేసు పెట్టి మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుందని లోపల ఏంచేదాన్ని. పదండి. నేను అబద్ధం చెప్పినట్టు రుజువులు ఏమున్నాయి? లోపలేస్తుందంట. అంతదాకా వస్తే నన్ను వదిలించుకోవడానికి ఇలాంటి నిందలు వేస్తున్నావని నిన్ను లోపలించగలను. రోహిణి నమ్మచాక. మీనా కాస్త పనులు రావా? ఎక్కడికండి? ఇక్కడికే. ఇక్కడికే అంటే పైకి. నాకు ఇప్పుడే పైకి వెళ్ళాలన్న ఆలోచన లేదండి. పైకి ఆ పైకి కాదు, గదికి. లేదు, ఉండిలో డబ్బులు వేయాలి. నీ చేత వేస్తాను రా. ఇప్పుడు నాకు పని ఉందండి. అయితే నీ చేయి మాత్రం ఇవ్వు. అరే ఏంటండి? ఓ నువ్వు కూడా వస్తున్నావా? పర్లేదురా. అయ్యో అమ్మ బయటికి వెళ్ళింది. వెళ్తే నాన్న కూడా వెళ్ళాడు. అయితే మోసపోయినోడు గదిలో ఉన్నాడు. ఉంటే పార్లర్ అమ్మ ఫీల్ అవుతూ కూర్చునుంది. కూర్చుంటే రే నాకు తెలుసా, చెప్పింది నేను. పద. రోహిణి, మీ ఆయన నిన్ను కాఫీ తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడే అత్త ఇచ్చారు కదా. అవునా? మరి ఎందుకో ఆ వంక పెట్టుకుని పిలుస్తున్నారేమో. మాతో చెప్పలేక అబద్ధం చెప్పారేమో. అత్తయ్య ఎలాగో లేరు కదా, అందుకే ధైర్యంగా పిలుచుంటారు. వెళ్ళు. పిలిచి మాట్లాడవేంటి మనోజ్? ఎవరు? నువ్వే. ఎవరిని? నన్నే. అమ్మా, మా అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. ఏం చెప్పింది? మా అమ్మ బయటికి వెళ్ళగానే నువ్వు వచ్చి అచ్చికి గుచ్చికి ఆడతావని, అల్లి బిల్లి కదలాలి, నన్ను మళ్ళీ వెర్రివాడి చేస్తావని చెప్పి వెళ్ళింది. నేనేం చేస్తాను? మీనా వచ్చి నువ్వు పిలుస్తున్నావంటేనే వచ్చాను. ప్రపంచ పటంలో మలేషియా ఎక్కడుందో కూడా తెలియదు నువ్వు మాకు ఆటలో అట్టిపండు చూపించినట్టు మలేషియా చూపించావు. మాయలు మంత్రాలు ఇక ముందు నా ముందు మా అమ్మ ముందు చలో. మా అమ్మ బయటికి వెళ్ళగానే లోపలికి రావడానికి ఏదో నాటకం ఆడితే నా జీనియస్ గిట్టే తెలిసిపోతుంది. ఇంకా వెళ్ళవేంటి? తలుపుల నుంచి నేను దూరిపోవడానికి దయ్యా నేను కాదు. తలుపు తీసుకొని పో. లాక్ పడింది. ఏంటి? నిజంగానే లాక్ పడింది. ఈ గది ఉన్న 5 స్టార్ హోటల్లో బెడ్రూమ్ అనుకుంటున్నావా? తలుపు మీగానే లాక్ పడిపోవడానికి ఇది రెండు నాటకమా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వైకు. నేను అసలే మోనార్క్ని, నన్ను ఎవరో మోసం చేయలేరు. నువ్వెవరో తలుపు ఏమని చెప్పుంటావు, గడి ఏమైనా అడుగుంటావు. నేను నిజంగా చెప్తున్నాను మనోజ్. నీ మీద వద్దు. నీకు ఛాన్స్ ఇస్తే నా తల మీద ఏంటి, దేవుడి తల మీద కూడా చెయ్యేసి ప్రామిస్ చేస్తావు. వదులు అని వదులు. కమిట్ అయిపోయి కంటిన్యూ అయిపోతానని కళ్ళు కూడా అనుకోకు. నేను వదులు అని. నిన్న మొన్న నాలోన ప్రేమాగేమా లేకున్నా నీ పైన ఏకాంతంలో ఉంటున్నా, నీ కోసం నే చూస్తున్నా ఏమైనా. వదులు అని. నీ స్నేహంలా స్నేహం కూడా ప్రేమల్లా మారేనా. ప్రాణం కన్నా ప్రాణంగా నువ్వే వదలడం లేదు. ఇంకా నీ మొహం కూడా నాకు చూపించుకో. తలుపు పెట్టిన వాళ్ళు తీసేదాకా ఒకరి మొహం ఒకరు చూస్తూ కూర్చోవలసిందే. ఇందాక నన్ను గట్టిగానే హక్ చేసుకున్నావుగా. చిచి, నేను మోసగత్తతో కాపురం చేయను. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అంటే నేను అబద్ధాలని నేను మోసాలు చేశానా? అంతకన్నా పెద్దవే చేసావు. ఏమండి, మీరు నన్ను క్షమించలేరా అని రోహిణి అడుగుతూ ఉంటుంది. చచ్చినా క్షమించను. అలా కాదురా, మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాను అంటాడు. అని మింగినట్టు ఈ నిజాన్ని కూడా మింగకూడదా అని పార్లర్ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నం ఫలించి అత్తయ్య మావయ్య వచ్చే లోపు వీళ్ళిద్దరూ ఒకటైపోతే చాలు. చచ్చిన నీతో మళ్ళీ ఒకటైపోను. చేసిన మోసానికి ద్రోహానికి నేనేం చేసిన పాపం లేదు. అంత పాపం మోసం ద్రోహం నీకేం చేశాను? ఒక డ్రమ్ము కొన్నానా? ఒక కుక్కర్ కొన్నానా? నిన్ను టెర్రస్ మీద తీసుకెళ్ళానా? నాన్న గురించి అబద్ధం చెప్పింది నువ్వు మాట్లాడుకో. కోటీశ్వర్ల కుదిరమని నువ్వు చెప్పలేదా? నువ్వే తక్కువ. పెళ్లికి ముందే కల్పనతో సంబంధం పెట్టుకోలేదా? నువ్వు దూరం ఉండు.
దాని పద. నమ్మించడానికి అది టిఫిన్స్ వరకే ఆలోచించింది. టిఫిన్స్ అయితే పోలీస్ స్టేషన్ లో అందరి ముందు నా సర్వస్వం అర్పించానని ఎందుకు అడుగుతుంది? అదొక అబద్ధాలు కోరు. అదే అంటే దాని తాత వరకు నా జీవితంలో తగిలిన ఇద్దరు ఆడవాళ్ళు నన్ను ముంచిన వాళ్ళే. అవును, మరి నా వల్ల నువ్వు రోడ్డు పడ్డావు కదా. పార్కులో పడుకునేవాడివి, పల్లెలు కొనుక్కుంటేవాడివి, తీసుకొచ్చి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే దర్జాగా బతుకుతున్నావు. అదేమన్నా నీ బాబుసమా? నా బాబుసమే కదా. పైగా మా ఫ్యామిలీకి తెలియకుండా నాతోనే ఫ్రాడ్ చేయించావు. మరి ఏం చేయమంటావయ్యా? గుడి ముందు నువ్వు అడుగు తింటుంటే చూడలేక తప్పైనా తప్పలేదు. పార్లు రమేష్ మాతో చెప్పావా? జాబ్ మానేసానని నాతో చెప్పావా? నీకు నాన్న లేదన్న విషయం నాతో చెప్పావా? నీ నగలు ఇంగేసావని నాకు చెప్పావా? ఇద్దరు గ్యారంటీగా కలిసిపోతారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరిని కలిపింది మీరే అని తెలిస్తే అమ్మ ఊరుకోదని తెలిసినా ఇంత డేర్ చేశారంటుందా? విడతీసింది కూడా మేమే అన్న బాధ మమ్మల్ని తొలిచేస్తుంది రవి. ఆ మాణిక్యాన్ని చూడగానే నిజం తెలుసుకుని పంపేస్తే అయిపోయేది. ఇంటికి తీసుకొచ్చేసరికి రచ్చ అయిపోయింది. అత్తయ్య రోహిణిని వెళ్ళగొట్టింది. అవునరా, మా కారణంగా భార్యాభర్తలు విడిపోయారంటే ఆ పాపం ఊరికే పోదనిపించింది. కలిపితే పోయేదే ఉంది. అమ్మ దిక్కులేం కొత్త కాదు కదా. అమ్మొస్తుంది. మరి నేనేం చేయాలి? అటు ఇటు తిరుగుతాను. నీకేమైంది? నాకేమైంది? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఈ అగ్గిపెట్టెలో అటు ఇటు తిరగడానికి కూడా స్పేస్ ఉంటుందా? ఎందుకు తిరిగావని అడిగాను. అగ్గి పెట్టే గిగ్గి పెట్టే లవ్వో లట్టో అనమలేదు. అదే ఎందుకు తిరుగుతున్నాను అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. తిరిగింది చాలు, ఆపు, ఆయాసం వస్తుంది. బొమ్మలు చూస్తున్నాను. ఏంటలా చూస్తున్నావు? మీ ముఖాల్లో కంగారు కనిపిస్తోంది. ఈ విషయమైనా దాచానా ఏంటి? నేను మాత్రం ఫ్రాడ్ చేసి ఏమి అడగనట్టు నటిస్తున్నాడా? నాకు ఏం తెలీదు. పైన ఏదో పగిలింది. పగలడానికి ఆ గదిలో ఏమున్నాయి? వాడి వీపు తప్ప. వాడి వీపెందుకు పగులుతుంది? అదేది? ఏది? అదే అదే ఏది? మలేషియా మోసగత్తే. నాకేం తెలుసు అత్తయ్య? నువ్వు చూసావా? నాకు మోసగత్తలతో పెద్దగా పరిచయం లేదండి. అంత పగలిపోతూ చెప్పాలా? ఏంటి వగలా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వగలు? ఇప్పుడు నాకు వగలంటే ఏంటో తెలియాలి. దాని మీనింగ్ ఏంటో చెప్పండి. నాకు పగలు సెగలు తెలుసు, వగలంటే ఏంటో తెలియదు. దాన్ని వెతికొచ్చి చెప్తాను. ఏంటి వగలు వెతికి తెస్తారా? కాదు, వగలాన్ని వెతికి తీసుకొస్తాను. ఇప్పుడు నాకు వగలంటే కూడా మీనింగ్ తెలియాలి. రే రవి, ఏమైందిరా శృతికి? అటు తప్పుకోమను. మా అమ్మ రాని నీ సంగతి చెప్తుంది. మీ అమ్మ ఏమైనా టైగరా? లేకపోతే మళ్ళీ కొడుతుందా? ఓహో, జుట్టు పట్టుకుని మీదలోకి నెడుతుందా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. రేయ్, ఎవరు నువ్వు? నన్ను అంటున్నానంటే నిన్ను. అయ్యో. ఏమైందిరా? దొరికిపోయావు. ఏం చేశారా? నాకేం తెలీదు. అంత వీడియో చేశాడు. నాకేం తెలీదు, అంత వీడియో చేశాడు. ముందు నువ్వు శృతి దూరం జరగండి. మావయ్య ఉన్నారు. సారీ అంకల్. ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. మీ పెద్దబ్బాయిని రోహిణిని కలపాలని గదిలో పెట్టి తాళం వేశారు మావయ్య. అయినా కలిసిపోయారా మరి? కలిసిపోతే ఎందుకు పగులుతుంది? ముందు పైకి పోదాం పదండి. మనకు అసలు ఎందుకు? మా అమ్మాయి పంపేస్తుంది పైకి. గొడవ ఎలా ఉంది? రాన్నయ్య. ఎవరితో గొడవ అవుతుంది? తెలీదు. పోనీ ఎవరెవరికి గొడవ అవుతుంది? తెలీదు. ఇంకేం తెలుసు? వగలంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అవన్నీ అర్జెంటా? పద. ఎందుకు విసిరేసావు? అది నా ఇష్టం, నా బొమ్మ, నీకెందుకు?